మేడం దురద దద్దులు బాగా వచ్చేస్తున్నాయి మేడం. ఓకే, అంటే ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? ఒక 2-3 months నుంచి ఉంది మేడం. 2-3 months నుంచి ఉందా? సరే, నీకు ఏ టైంలో ఎక్కువ ఉంటుంది? ఏం తిన్నా ఎక్కువ ఉంటుందా? అవును మేడం, తింటే వస్తుంది మేడం, కానీ ఏం తినడం వల్ల వస్తుందో తెలియట్లేదు. ఓకే, సో మెయిన్ ఏంటంటే అమ్మా, దద్దులు అంటే ఏదో పడకపోతేనే వస్తుంది నీకు అలాగా. సో మెయిన్గా ఫుడ్ అంటే ఎక్కువ పులుపు, కారం, మసాలాలు, నీస్, నాన్ వెజ్ అది కొంచెం అవాయిడ్ చేయమ్మా. పికిల్స్ కూడా నిల్వ ఉంచినవన్నీ అవాయిడ్ చేయాలి, ప్రిజర్వ్డ్ ఫుడ్ అవన్నీ కూడా. సో నేను మందులు రాస్తానమ్మా, ముందు ఒక 10 daysకి రాస్తాను, చూస్తాను తగ్గితే సరే, లేదా కానీ తగ్గినా తగ్గపోయినా మెయిన్ ఇది ఫుడ్ అవాయిడ్ చేయాల్సింది మెయింటైన్ చేస్తూ ఉంటే కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? అర్థమైందమ్మా? నేను రాస్తాను. మేడం పులుపులు తినొచ్చా మేడం? తినకూడదమ్మా పులుపు, అంటే చింతపండు చెప్పాను కదా, నిమ్మకాయ, దెబ్బకాయల, పికిల్స్ నిల్వ ఉంచినవి అలాంటివన్నీ ఏమొద్దు. ఓకే, తినొచ్చా మేడం? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నీసు వద్దని చెప్పాను కదమ్మా. సో చికెన్ వద్దు, చికెన్, మటన్ అన్ని నాన్ వెజ్ కింద వస్తాయి కదా, వద్దు. అంటే వంకాయ అలాంటివి తినొచ్చు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నీకు పడలేదు అని అనిపిస్తే వంకాయ అది మానేసే. నీకుగా ఏదైనా అనిపిస్తుంది అనుకో పడట్లేదని, అది మానేసేయచ్చు, పర్లేదు. నేను జనరల్గా ఏమేం పడదనేది నీకు చెప్తున్నాను. ఓకేనా మేడం? మరి చేపల్లో చింతపండు వేసుకుంటాం కదా మేడం, అలా తినకూడదు. వద్దమ్మా, అసలు చేపలే వద్దన్నప్పుడు ఇంక చింతపండు ఏంటమ్మా? చింతపండు వద్దు, చేపలు వద్దు, రొయ్యలు వద్దు, ఏ రకం చేప కూడా వద్దు. చింతపండు అంటే అస్సలు వద్దమ్మా. కాబట్టి అది కూరలు వేరేదో చేసుకోండి, చింతపండు లేకుండానే చేసుకోవాలి. ఓకేనా?